అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలతో పోలీసులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పోలింగ్ సమయంలో కొన్ని చోట్ల జరిగిన హింసాత్మక సంఘటనల దృష్ట్యా ఎన్నికల కోడ్ నిబంధనలు కఠినతరంగా ఉన్నందున అన్ని పొలిటికల్ పార్టీ నేతలతో కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ ముఖ్య అతిథిగా హాజరై తగు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా ఎవ్వరూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించరాదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరి పార్టీ నేతలు వారే అదుపు చేసుకోవాలని సూచించారు. క్రాకర్స్ కానీ, టపాసులు కానీ ఇతరత్ర ఏవేవి ఉత్సవ కార్యక్రమాలు చెయ్యరాదన్నారు. ఊరేగింపులు, ర్యాలీలు చేపట్టినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఐపీఎస్ రోహిత్ చౌదరి, రాజోలు సిఐ ఆర్ గోవిందరాజు పాల్గొన్నారు. మీకందరికీ తెలుసు, ప్రస్తుతం మనకి ఎప్పుడూ జరగనట్టు మన ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సమయంలో చాలా హింస చెలరేగింది. బహుశా మన జిల్లాలో కాదు కానీ మీకు తెలుసు, గుంటూరు, చిత్తూరు జిల్లా, అలాగే అనంతపురం డిస్ట్రిక్ట్లో చాలా హింస జరగడం, దాని మీద ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉండటం, వాటికి ఉన్న అపరిమితమైన అధికారాలు ఉపయోగించడం, చాలామంది ఆఫీసర్స్ని మార్చడం జరిగింది. ఇదంతా మీకు అందరికీ రోజు పేపర్లో చూస్తుంటారు. మన జిల్లాలో అటువంటి పరిస్థితులు కలగకుండా మీరందరూ కూడా మాకు సహకరించడం, మా తాలూకా మిమ్మల్ని టైం వృధా చేయడం కానీ లేదంటే మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడం కాదు. అలాగే కౌంటింగ్ టైంలో కూడాను మీరెవరు కూడాను ఎక్సెప్ట్ కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ క్యాండిడేట్స్ తప్పించి మిగతా వాళ్ళు, ఎందుకంటే మీకు కౌంటింగ్ దగ్గర ఏమీ కనిపించదు. అది 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీకు చుట్టూ కూడాను ఒక్క 1 మినిట్ డిఫరెన్స్లోనే మీకు ఆ మెజారిటీ లైన్ కూడా తెలిసిపోతుంటాయి, ట్రెండ్స్ కూడా. ఇదేంటంటే